హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మనం ఇంట్లోనే సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా ఈ మటన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి. ఇలా కనుక ట్రై చేస్తారంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో క్లీన్ చేసిన మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకోండి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే 3 పచ్చిమిరపకాయలను చీలికలుగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. నెక్స్ట్ అందులోనే 1/2 కప్పు పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 1/2 కప్పు, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట లేదా 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన ఉల్లిపాయ ముక్కల్లో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. మటన్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత 2 మీడియం సైజు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్ చక్కగా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ వచ్చేసి 1/2 కేజీ ఉంటుంది. ఇప్పుడు అందులో వాటర్ పోసి బాగా కడిగి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ వేరొక గిన్నెలో 2.5 లీటర్ల దాకా వాటర్ పోసి వేడి చేసుకోవాలి. అందులోనే మసాలా దినుసులు, కొద్దిగా ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ అనేది ఒక 60-70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి, మనకి మటన్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్ కూడా ఒక 70% వరకు కుక్ అయింది. ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి ఉడికించుకున్న మటన్ కర్రీని ఆఫ్ వేసుకోవాలండి. తర్వాత ఈ బాస్మతి రైస్ని స్టెప్ బై స్టెప్ లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకున్న తర్వాత దానిపైన మిగిలిన మటన్ కర్రీని వేసేసుకోవాలి. ఈ కర్రీ పైన ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలండి. రైస్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ పైన కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కొద్దిగా పాలు తీసుకుని అందులో కుంకుమ పువ్వు నానబెట్టుకొని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దమ్ చేసేటప్పుడు స్టీమ్ అనేది బయటికి పోకుండా ఇలాగా ఫాయిల్ పేపర్తో కవర్ చేసేసుకొని పైన లిడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ దమ్ చేసే గిన్నెని పెనం మీద పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లోను 20 నిమిషాలు లో ఫ్లేమ్లోను దమ్ చేసుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు అలా ఉంచేయాలండి. తర్వాత ఓపెన్ చేసి చూడండి, గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ. అంతేనండి, మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ తయారు చేయడం. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.